ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి నిన్న సీపీటీ ఎగ్జామినేషన్ జరిగింది కదా! ఇది 6 సెంటర్స్ ఇచ్చారు. 6 సెంటర్స్‌లోనే దాదాపుగా షిఫ్ట్‌కి 100 మెంబర్స్ చొప్పున 3 షిఫ్ట్‌లు జరిగినాయన్నమాట. అలాగే సింగిల్ డేలో కంప్లీట్ చేసేసాడు. మొత్తం సీపీటీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి టోటల్ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా. అయితే నిన్న ఆ షిఫ్ట్స్ వైస్‌గా జరిగాయి కదా ఎగ్జాము. మొదటి షిఫ్ట్ ఏదైతే ఉందో అందులో టఫ్‌గా ఇచ్చాడట పేపర్ అనేది. అలాగే మిగిలిన 2 షిఫ్ట్‌లు కొద్దిగా ఈజీగానే ఇచ్చాడు అని చెప్తున్నారు అభ్యర్థులనేవాళ్ళు. అయితే ఈ ఎగ్జామినేషన్‌కి సంబంధించి చాలామంది ఏంటంటే, ఇది క్వాలిఫై అవ్వకపోతే కొందరికి డౌట్స్ అనమాట. క్వాలిఫై అవ్వకపోతే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటదని అంటే, క్వాలిఫై అవ్వకపోతే కన్సర్న్ పోస్ట్‌కనేది ఎలిజిబుల్ అవ్వరు ఫ్రెండ్స్. డిస్‌క్వాలిఫై అవుతారు. ఇలాగా గత 2 సార్లు జరిగిన సీపీటీ ఎగ్జామినేషన్స్‌లోనే గతంలోనే ఒకసారి 2016 నోటిఫికేషన్‌లోనే అప్పట్లో 2018లో జరిగాయనమాట. అదే 17లోనే. తర్వాత 18 జాయినింగ్స్ అయ్యారనమాట అభ్యర్థులు. గతంలో జరిగినప్పుడు క్వాలిఫై అవ్వలేనోళ్ళు డిస్‌క్వాలిఫై అయిపోయారు ఫ్రెండ్స్. అంటే జాబ్ రాలేదనమాట. కొందరు జాబ్ కోల్పోయారు. ఈ విధంగా డిస్‌క్వాలిఫై అయినప్పుడు. అందువల్ల సీపీటీ ఎగ్జామినేషన్ అనేది చాలా సీరియస్‌గానే తీసుకోవాలి క్యాండిడేట్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ నౌ డేస్‌లోనే ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ప్రతి అభ్యర్థికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది గవర్నమెంట్ ఎందుకు ఇది కండక్ట్ చేస్తుందంటే, ఈ రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీసు కూడా కంప్యూటరైజ్డ్ అనమాట. అంటే కంప్యూటర్ వర్కే ఉంటదనమాట. దాని మీద అభ్యర్థులకి నాలెడ్జ్ ఉండాలని చెప్పేసని పరీక్షిస్తూ ఉంటదనమాట ఈ ఎగ్జామినేషన్స్ ద్వారా. అందువల్ల సీపీటీ ఎగ్జామినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అయితే మరి రిజల్ట్ ఎప్పుడు ఇవ్వచ్చు? రిజల్ట్ ఇంకా టైం పడుతుందా? లేకపోతే వెంటనే ఇచ్చేస్తాడా? ఇలా అభ్యర్థులకి అనేక సందేహాలు ఉన్నాయి కదా! దానికి సంబంధించి అంటే గతంలో ఉన్న అనుభవాల రీత్యా, అంటే గత నోటిఫికేషన్‌లోనే సీపీటీ ఎగ్జామినేషన్ అయిన తర్వాత రిజల్ట్ వెంటనే ఇచ్చేసాడా? లేకపోతే డిలే అయ్యిందా? టైం తీసుకుందని చూసుకుంటే మనం అంటే సీపీటీ ఎగ్జామినేషన్ అయిపోయిందంటే గ్రూప్ 2కి సంబంధించిన ప్రక్రియలో ఆల్మోస్ట్ అన్నీ ముగిసిపోయినట్టు అనమాట. అంటే ఈ సీపీటీ ఎగ్జామినేషన్ అయిన వెంటనే ఆల్మోస్ట్ ఏదో క్షణంలో రిజల్ట్ అయితే ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఇది మాత్రం డామ్ షూర్ అనమాట. గతంలోనే ఎగ్జామినేషన్ సీపీటీ అయిపోయిన వెంటనే దాదాపుగా 10-15 రోజుల వ్యవధిలో ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు కూడా క్యాండిడేట్స్ సెలక్షన్ లిస్ట్‌కి రెడీగా ఉండండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10 డేస్‌లోనే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టివచ్చు అనమాట. 10 డేస్ ఆర్ 15 డేస్‌లోనే ఆల్మోస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏదో టైంలో ఇచ్చేయచ్చు అనమాట. అది మనం చెప్పలేము. ఇచ్చేసిన అనంతరము ఎవరైతే అభ్యర్థులు ఆయా డిపార్ట్మెంట్స్‌కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అక్కడ మెరిట్ లిస్టులు వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో కన్సర్న్ పోస్ట్‌కి ఆ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఆఫీస్‌కి వెళ్తాయి అనమాట. అక్కడి నుంచి అభ్యర్థులకి ఒక 30 డేస్ వ్యవధిస్తారనమాట జాయినింగ్ అనేది. ఆ 30 డేస్‌లోనే జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యారో కన్సర్న్ పోస్ట్‌కి వాళ్ళకి 30 డేస్ టైం ఉంటది. 30 డేస్‌లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. నా యొక్క కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.